వివాహేతర బంధంతో మరో భార్య తెగించింది. భర్తను అడ్డంగా నరికేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ చేసింది. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది. భార్యామణి వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. భర్త త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ కత్తివేటు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పార్వతీపురం, మన్యం జిల్లాలో జరిగింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇక్కడ చూడండి, ఆసుపత్రి బెడ్ పై కత్తి గాయాలతో పడుకుని ఉన్న ఈయన పేరు కిర్లకుమార్. పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం ఈయన స్వస్థలం. కిర్లకుమార్ ఓ సాధారణ రైతు. కుటుంబమే తన లోకమనుకున్నాడు. కానీ అదే కుటుంబం తనకు సమాధి అవుతుందని ఊహించలేదు. ఆయన ఆసుపత్రి బెడ్ మీద ఉండడానికి కారణం ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మహిళ. ఈమెవరో కాదు, కిర్లకుమార్ భార్య ఈశ్వరమ్మ. భర్తను హత్య చేయాలని పథకం వేసిందే. ఇందుకోసం ఈశ్వరమ్మ తన ప్రియుడు సారిక తవుడు, అతని తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కిరాతకంగా కుట్ర పన్నిందే. ముందుగా మొక్కజొన్న పంటకు మందు కొట్టాలి అని చెప్పింది భార్య. అది నమ్మిన భర్త భార్య ఈశ్వరమ్మతో కలిసి పొలానికి వెళ్లాడు. అదే చివరి ప్రయాణం అవుతుందని అతను ఊహించలేదు. పొలానికి చేరగానే ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు పాపారావు సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరమ్మ తన వెంట కొడవలి తీసుకొచ్చింది. కాసేపు వేచి చూశారు. ఇక పని కానిచ్చేయాలి అనుకున్నారు. ముగ్గురు ఒక్క క్షణంలోనే కుమార్పై దాడి చేశారు. భార్య ఈశ్వరమ్మ తన చేతిలో ఉన్న కొడవలితో పీక కోసేందుకు యత్నించారు. అమాయక భర్త ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. జీవితం ఇక్కడే ముగుస్తుంది అనుకున్నాడు. కానీ విధి మరో అవకాశం ఇచ్చిందే. అదే సమయంలో అటుగా కొందరు రావడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో కుమార్ని విడిచిపెట్టి ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి తప్పించుకున్న కుమార్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. గొంతుకు గాయం కావడంతో సాలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కుమార్. నాకు పిల్లలకి అద్దలు కదా, మరి బయటికి తీస్తాను, బయటకి బాగుంది, బోలంత కుటుంబం ఉన్నదా, కుటుంబం కొంచెం మిస్అట్ అయిపోతున్నట్టు భయం మీద ఎంతవరకు ఉన్నాను సార్. అని ఇప్పటికప్పుడు టార్చర్ పెట్టినా అయినా సార్ నేను అలాగే తలదించుకొని ఉండిపోయాను సార్. మరి చివరికి వచ్చేసరికి కూడా నాకు దంపతుల మధ్య గతంలోనే విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. 2 సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందే. అంతేకాదు, భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తి అంతటినే ఈశ్వరమ్మ తన పేరుపై రాయించుకుందని చెబుతున్నారు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కుమారుడు ఉన్నారు. తల్లి చేసిన ఈ వ్యవహారం పిల్లల భవిష్యత్తుపై చీకటి నీడలా మారిందని కుటుంబ సభ్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో మొదలైన సంబంధం ద్వేషంతో చివరికి భర్త కుమార్పై హత్యాయత్నానికి దారితీసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పాత్ర, ఆస్తి వివాదాలు, అనైతిక సంబంధం, ఇలా అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.